पति ब्रह्मचारी। ఎంత పెద్ద భవనం కదమ్మా. ఇందులో తప్పకుండా ఒక రాజకుమారే ఉండుంటుంది. ఎంత అదృష్టమైన జాతకం కదా తంది. ఈషా, ఈషా, అమ్మా, ఈషా, ఈషా, అమ్మా, ఈషా, అమ్మా, ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా? దగ్గరికి రా అమ్మా. నీ ఈషా ఇక్కడే ఉన్నానమ్మా. ఎక్కడ దాక్కున్నావమ్మా? అమ్మా, అమ్మా, మా నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా? అమ్మా, నన్ను ఎందుకు బాధ పెడుతున్నావు? దగ్గరికి రా అమ్మా. రామ 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 గోకుల్ పాన్ మసాలా. రామ 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 రామ. నమస్కారం అమ్మమ్మ గారు. ఈ కొబ్బరికాయలు పూజారి గారు అడిగారు. పూజ కోసం ఇక్కడ పెట్టేనా? ఇది తద్దినమే. గణపతి హోమమో నవగ్రహ పూజో కాదు. అక్కడ పెట్టి వెళ్ళు. రామ 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 రామ. నమస్కారం అమ్మగారు. చల్లగా ఉండు బాబు. నువ్వు పేరు ప్రఖ్యాతులతో సుఖంగా ఉండాలి. నా ఆయుష్ కూడా పోసుకొని ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి. అమ్మమ్మ గారు, నన్ను కూడా ఆశీర్వదించండి. రామ 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 రామ. నీకు దైవానుగ్రహం ఎలాగూ ఉంది నాన్న. ఎవరికైతే నా గోకుల ఆశీర్వాదం ఉందో ఇంక వేరే వాళ్ళ ఆశీర్వాదాలతో పనే ఉంది నాయన. రామ 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 రామ. శివయ్య, ఈశ్వర, ఈశా అమ్మకి మనశ్శాంతినివ్వు. రామ 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 రామ. ఇవాళ మళ్ళీ దిండి తడిచింది. నా బుట్ట బొమ్మ నిద్రలేచిందా? గుడ్ మార్నింగ్ నానా. ఈ గుర్తులేంటి? సరళ, నాన్నగారు ఏమైంది? చెప్పండి.
ఏంటిది? చంద్ర, నిషా బాధ్యత నీకు అప్పగించాను, చంద్ర కాదు. సరళ, ఇవాళే, ఇప్పుడే దీనికి శిక్ష పడాలి. మీ అందరిలో ఉన్న ప్రాబ్లం ఏంటో తెలుసా? మీరు ఒకరినొకరు బ్లేమ్ చేసుకుంటున్నారు. తప్పు ఒప్పుకోవడం అసలు నేర్చుకోనే లేదు. ముఖ్యంగా మీరు నేర్చుకోలేదు సరళ ఆంటీ. మీరు వీళ్ళందరికీ హెడ్ కదా, అప్పుడు పనిష్మెంట్ కూడా మీకే రావాలి. నేను మిమ్మల్ని ఈ రోజు నుండి 4 రోజులకి సస్పెండ్ చేస్తున్నాను. అంతేకాదు, ఈ 4 రోజుల జీతం కూడా దొరకదు మీకు. కానీ నేను చెప్పేది నాతో వాదనకు దిగితే పనిష్మెంట్ డబుల్ అయిపోతుంది. ఇలా ఎందుకు నుంచోనున్నారు? వెళ్ళండి. సర్లా ఒక పని మనిషి, కానీ నువ్వు అసలు బాధ్యత లేకుండా కనీసం ఏం జరుగుతుందో నీకైనా తెలియాలి కదా. అయ్యయ్యో అన్నయ్య, నా ముద్దులకే బంగారు వదనని ఎందుకు అలా తిడుతున్నావు? ఇలా చూడు కోడలా, తనకేమన్నా క్రీమ్ పోయి. అలాగే మావి గారు. ఈ డబ్బులు మీరు సరళాంటికి ఇచ్చేస్తారా? ఏం చేయను, నాన్న కఠినమైన శిక్ష నుంచి తప్పించడానికి ఈ చిన్న శిక్ష వేయాల్సి వచ్చింది. అసలే తనకి మోకాలు నొప్పి ఉంది. 4 రోజులు కాస్త రెస్ట్ తీసుకుంటే సరైపోతుంది. నీలాంటి మంచి మనసు భగవంతుడు అందరికిస్తే బాగుంటుంది. కొంచెం కూడా మర్యాద అనేదే లేదు. పెద్ద టార్చర్ కింద తయారయ్యారు. పిల్లల్ని చూసుకునే బాధ్యతే లేకపోతే ఈ ఉద్యోగాన్ని మొహాన పారేసి ఊరికెళ్ళిపోయేదాన్ని. నన్ను ఇరికించాలి అని చూసావు కదా, ఇప్పుడు 4 రోజులు విశ్రాంతి తీసుకుంటూ జీతం కూడా లేకుండా భజన చేసుకునుండు. భజన చేసుకుని ఏంటే, నువ్వే ఆ నెమలికిని దిండు కింద పెట్టావా ఏంటి? ఈసారికి వాళ్ళు చెప్పింది విన్నాను. నీ సంగతి తర్వాత చూసుకుంటాను. సరళ పిన్ని, దేవుడి పైన ఒట్టేసి చెప్తున్నాను, నేనే పాపం ఎరుగను. నాకు తెలుసు సరళ పిన్ని, ఇందులో మీ తప్పేం లేదు. ఇదిగో తీసుకోండి, మీ దగ్గర ఉంచుకోండి, మీకు అవసరం అవుతుంది. లేదు, నాకొద్దు. వద్దనకండి, తీసుకోండి. ఓరి భగవంతుడా, ఇటు చూస్తే ఇలా, అటు చూస్తే అలాంటిది. బుట్ట బొమ్మ. దీని నాన్న దీన్ని తలకెక్కించుకొని ఆడుతున్నాడు. పెళ్లి చేసుకుని మెట్టినింటికి వెళ్ళినప్పుడు తెలుస్తుంది. అప్పుడు అణిగి తీరాలిగా. భగవంతుడా, నేను చూస్తానుగా ఈవిడి గారిని ఏ రాజకుమారుడు వచ్చి పెళ్లి చేసుకుంటాడో. ఏంటి బే, నో ఎంట్రీలో ఎంట్రీ ఇస్తున్నావు? నీకే తెలుసు కదా, సూరజ్ అన్న ఉంటున్న ఈ వీధిలో గోకుల్ పాన్ మసాలా తప్ప వేరే ఏమీ అమ్మకూడదని. ఏయ్, వెళ్ళి చెప్పరా నీ సూరజ్ అన్నకే, ఈ రోజు నుంచి ఏరియా మొత్తం నాదిరా, నాది. ఏరియా కుక్కలుకుంటాయరా, కుక్క. యా కుక్క తెలియక దా ఏరియా వదిలి సింహం గుహ దగ్గరికి వచ్చేసింది. అలాంటప్పుడు ఏం చేయాలంటే మొరగడం ఆపేయాలి. సైలెంట్గా నీ టెంపో తీసుకొని ఏరియా వదిలి పారిపో. సూరజ్ తన శత్రువులకి ఇంకొక అవకాశం ఇచ్చే అలవాటు లేదు.
ఇక్కడి నుంచి నువ్వు ప్రాణాలతో వెళితే కదా ఇంకో అవకాశం గురించి మాట్లాడడానికి. సూరజ్ తన తాళాన్ని తన దగ్గరే పెట్టుకుంటాడు. దిల్లుంటే రా, వచ్చి తాళం తీసుకువెళ్ళు. వా ఉస్తాద్ వా, నువ్వే నంబర్ 1. जग में कभी संकट मोचन नाम निहारो, संकट मोचन नाम निहारो. या अंगद के संग लेने गए सिया, खोज कपी से यह बैन उचारो, जीवन ना बची हो. భలే అన్నయ్య, పిచ్చ లేపేశారు. వీళ్ళ దగ్గర నుంచి అయితే తప్పించుకున్నావు, నా దగ్గర నుంచి ఎలా తప్పించుకుంటావు? అరే అన్నయ్య, ఆడపిల్ల. అయ్యిందిరా బాబోయ్. బ్రహ్మచారిగా ఉండటంలో తప్పులేదు, కానీ ఆడపిల్లతో గొడవ పెట్టుకోనంటే ఎలా? నేను నారిని, నువ్వో బ్రహ్మచారివి. ఇప్పుడు ఈ తాళం తీసుకోవడాన్ని ఎలా ఆపుతావు? నమస్కారం అయ్య గారు. సూరజ్, నీ గొంతు వింటుంటేనే విజయం అనిపిస్తుంది. ఇవాట్ల నుండి ఈ మనోహర్ పాన్ మసాలా ఈ దరిదాపుల్లో ఉండదు. నువ్వు ఉంటే చాలు, గోకుల్ పాన్ మసాలాకి ఎవరు ఏ హాని కలిగించలేరు. అలాగే అయ్య గారు. లక్ష్మీనారాయణోభ్యో నమః స్వాహ. ఓం ఉమామహేశ్వరాభ్యో నమః స్వాహ. ఓం ఇష్టదేవతాభ్యో నమః స్వాహ. స్వాహా. మళ్ళీ తప్పించుకుంటానికి ప్రయత్నించారు, మేము పట్టేసుకున్నాం.
రామ 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 రామ. పండితులు గారు, నేను వెళ్ళాలి. ఏంటిది నిషా? నేను కాకులకు అన్నం పెడుతున్నాను. కాకులు అన్నం తినకపోతే అమ్మ ఆత్మకు ఎలా శాంతి కలుగుతుంది? ఆత్మశాంతి చనిపోయిన వారి కోసం కోరుకుంటారు, కానీ మా అమ్మ బ్రతికే ఉంది. కానీ నాకు చాలా నమ్మకం ఉంది తను ఎక్కడో నా కోసం బ్రతికుందని. మీ అమ్మ చచ్చిపోయిందే. మా అందరి పరువు మర్యాదల్ని గంగలో కలిపి పారిపోయింది. ఈ కుటుంబం గౌరవ మర్యాదల గురించి, పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించలేదు. భగవంతుడు తను చేసిన తప్పుకి శిక్ష విధించాడు. మా మనశ్శాంతిని పాతిపెట్టిన దాని ఆత్మశాంతి కోసం పరువు మర్యాద గల్ల నా కొడుకు పూజ చేస్తున్నాడే. ఇంతకన్నా ఏం కావాలి? దాన్ని మళ్ళీ బ్రతికించాలని చూస్తున్నావు? జాగ్రత్త. దాని గురించి నీ నోటి వెంట ఇంకోసారి విన్నాను అంటే నిన్నేం చేస్తానో నాకే తెలీదు. కానీ తను చనిపోయి ఉంటే మరి గుండె చప్పుడు ఎందుకు వినిపిస్తుంది? మా అమ్మ బ్రతికే ఉందని నాకు ఎందుకు అనిపిస్తుంది? ఎంత ధైర్యం ఉంటే నువ్వు ఇక్కడి నుంచి మళ్ళీ తప్పించుకోవాలని ప్రయత్నిస్తావు? ఈ గోకులు ప్రజల్ని శాసించేవాడే కాదు, వాళ్ళ తలరాతల్ని కూడా మార్చేస్తాడు. నువ్వు నీ ఇష్ట ప్రకారం బ్రతకును లేవు, చావను లేవు కావేరి. నీ బ్రతుకు నా చేతిలో ఉంది కావేరి. నేనే నీకు భగవంతుణ్ణి. నేనే. భగవంతుడు ఇంత నిర్దయంగా ఉండడు. నాన్నని సంతోషపెట్టడం కోసం ప్రతి సంవత్సరం ఈ రోజు నేను అమ్మకి తద్దినం పెట్టడానికి నేను కూర్చుంటాను. కానీ ఏదో ఒక రోజు మిమ్మల్ని తప్పకుండా కలుసుకుంటాను. అప్పుడు నేను మీ ఎదుటే ఉంటాను. మీరు నన్ను కౌగిలించుకుంటారు. నా జీవితాన్ని నాశనం చేసినందుకు సంతోషిస్తున్నావు కదా? కానీ తప్పకుండా ఒకరోజు నా కూతురు నీకు శిక్ష విధించి తీరుతుంది. నువ్వు తన మీద ఎంత ప్రేమ చూపించినా సరే, కానీ ఎన్ని రోజులు నన్ను ఇక్కడ ఖైదీగా ఉంచినా, అదే విధంగా అబద్ధాన్ని నిజం చేయాలని నువ్వెంత ప్రయత్నించినా, ఏదో ఒక రోజు తనకి నిజం తప్పకుండా తెలిసి తీరుతుంది. ఆ రోజు నీతో నాకున్న బంధాన్ని, నాకు వేసిన ఈ సంఖ్యలని తెంచి పోరేస్తాను చూడు. అప్పుడు అందరికీ చెప్తుంది తనమ్మ ఎక్కడికి పారిపోలేదని. తన అమ్మ చరిత్ర గొప్పతనాన్ని తను చెప్తుంది. ఏదో ఒక రోజు ఈ ప్రపంచం అంతటికీ తెలుస్తుంది మా అమ్మ ఏ తప్పు చేయలేదని. నా తల్లి అగ్నిగుండం నుంచి వచ్చిన పవిత్రురాలని. రామ 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 రామ. ఇది భగవంతుడు ఇచ్చే సందేశం, నువ్వు బ్రతికే ఉన్నావని. ఏంటే నేనేదో అనుకుంటే ఇక్కడేదో జరుగుతోంది. నా మరిదిని చూసుకోమని ఇంట్లో వదిలేళ్తే నువ్వు ఇక్కడ కూర్చొని నోట్లు లెక్క పెడుతున్నావా? వంట ఎవరు వండుతారే? నీ బాబా? ఓరి దేవుడో,
ఏం చెప్పమంటావు? ఇలాంటి కోడలు దొరుకుతుందని ముందే తెలుసుంటే నా కొడుకు అసలు పెళ్ళే చేసేదాన్ని కాదు. మమ్మీ 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 ఆగండి. అరే వదలండి, చెవుడి చేతికొచ్చేలాగుంది పాపం. పాపమా? వెళ్ళి నీ పని చూసుకోపా. బేబీ అత్తయ్య నిజం చెప్తున్నాను. మీరు తద్దిన ఇంటిలోంచి భోజనం తెస్తారనుకున్నాను. నేను చెప్పేది నిజం అత్తయ్య, నిజంగా. నేను అక్కడి నుంచి భోజనం తీసుకురాపోతే ఏం చేస్తావే? రా, నా మరిదిని పస్తులుంచావుగా, ఇప్పుడు నేను నీకు తిండి పెట్టను. ఎవరు కష్టపడి చెమటోడ్చి సంపాదించి పెట్టే భోజనాన్ని మాత్రమే నేను తింటాను. రక్తపు కూటిని కాదు. అరే వదినా, గోకుల్ పాన్ మసాలా అమ్మి తీసుకొచ్చే డబ్బుతో అన్నం తినడం కంటే నేను విషం తాగి చచ్చిపోతాను. అయ్యో, అలా అంటారేంటి వద్దు వదినా, గారు? మీరు వాళ్ళకు మద్దతు పలకండి. వద్దు, మీరు చేయాల్సింది ఒకటే, కుదిరితే వాణ్ణి నా దగ్గర నుంచి దూరంగా తీసుకెళ్ళుంచేయండి, అంతే. అరే, ఎందుకు ఇలా బాధ పెడతారు తన్ని? మీకోసం ఎంత కష్టపడి వంట చేశాడు. ఏం ఒరిగిపోతుంది మీరు కళ్ళు మూసుకొని తినేస్తే? ఇక చాలు, ఆపండి వదినా. ఆ పాపపు భోజనాన్ని ఎవరు తింటారో తినండి. దయచేసి నన్ను మాత్రం బలవంత పెట్టకండి. వీడు నా కొడుకు కాదు, నాకు పడిన శిక్ష. ఈ శిక్ష నేను చేసిన పాపాలకి. వాడికి చెప్పేయండి, వాడు నాకేమైనా చేయాలనిపిస్తే నాకు ఏమి చెయ్యనక్కర్లేదు. దయచేసి వద్దు. సూరజ్, రే సూరజ్, ఏయ్, ఏం చేస్తున్నారా? చదువుకుంటున్న వయసులో ఇలాంటి పనుల? మీ అమ్మా నాన్నలకి తెలిస్తే ఏమవుతుందో తెలుసా? ఆలోచించారా? బయలుదేరండి ఇక్కడి నుంచి, ఇద్దరు వెళ్ళండి. నువ్వు టాప్ ర్యాంక్ తెచ్చుకోవాలి ఈషా. బెస్ట్ ఆఫ్ లక్ నిషా. నేను నాన్న కలలని పూర్తి చేయలేకపోయాను, కానీ నువ్వు ఐఏఎస్ అయిపోతే నాన్న నన్ను కూడా క్షమించేస్తారు. ఐఏఎస్ ఎగ్జామ్ క్లియర్ చేసి ఇంటర్వ్యూ క్లియర్ చేయాలి. నాన్న తలెత్తుకునేటట్టు చేయాలి. కమాన్. గోకుల్ మాట్లాడుతున్నాను మాస్టర్ గారు. ఆ వెనక సీట్లో ఒక పిల్లోడు కూర్చొని ఉన్నాడే. అవును అవును సార్. అతను మంత్రి కొడుకు. అతన్ని పాస్ చేయించే బాధ్యత నేను తీసుకున్నాను. అక్కడ ఏం జరిగినా మీరు అస్సలు పట్టించుకోకూడదు. అలాగేనండి. హలో, ఏమిటి అందరూ అక్కడ చూస్తున్నారు? మీ పని చూసుకోండి, లేకపోతే బయటకు పంపించేస్తాను. ఇందులో ఆన్సర్స్ ఉన్నాయి కదా. అరే, ఎక్కడికి వెళ్తున్నావు? కూర్చోమని చెప్పాను కదా. ఏం జరుగుతోంది ఇక్కడ?
సిగ్గు లేదు ఇలా చీటింగ్ చేయడానికి? ఉండు నీ పని చెప్తాను. నిన్ను ఊరికే వదిలిపెట్టను.